హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావడానికి ఎలాగ స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే షోల్డర్స్ ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకోండి. 2 షోల్డర్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలి. మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్‌గా వచ్చిందో లేదో. అలాగైతేనే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా! లైనింగ్‌ని జాయిన్ చేసేసుకున్నా సరే, సైడ్‌కి జాయింట్స్‌లు అవన్నీ వేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాం కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేటట్టు, బ్యాక్ పార్ట్‌కొచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా వేసుకునేటప్పుడు పాదమించి అయితే డిఫరెన్స్ ఉండాలండి. ఇలాగా పాదమించంతా ఖర్చుండాలి. లేదంటే మీకు ఆహ్, ముడతలొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం కటింగ్‌లోని ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో స్టిచ్చింగ్‌లో కూడా అంతే పెట్టుకోవాలి. తర్వాతొచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతే. చూసారు కదా! ఎలాగ స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఎక్కడా కూడా హెచ్చు తగులు రాకుండా డాట్ దగ్గర కుచ్చు రాకుండా చూసుకోవాలి. ఫ్రిల్‌లాగా వచ్చిందంటే అదేదో ముడతలాగా అనిపిస్తది. అందుకని చెప్పేసి ఇలా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగా నీట్‌గా సదురుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి. నేను ఎలా వేస్తున్నానో అలాగా. ఇంతే. అయిపోయింది. తర్వాతొచ్చేసి రెండవ సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఎక్కడ కూడా సాగదీయకండి. మనం ఎలాగైతే స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అలాగే ఉండాలి. ఖచ్చితంగా ఇలాగా స్టిచ్ వేసుకుంటూనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు పక్క సైడ్‌కి ఏమైనా ఎగస్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగ చూడండి. ఇది అయిపోయింది కదా! ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను కదా! మీకు ఎడమ అంటే బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా. బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని, ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా! లేదంటే బాడీ మెజర్‌మెంట్ ఏదైనా సరే మీరు ఆది బ్లౌజ్‌ని తీసుకుంటే మీరు తీసుకునేది కూడా ఎడమ చేతి వైపు నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచే ఉండాలండి. అర్థమైంది కదా! బ్యాక్ పార్ట్ మనం ఉల్టా తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచే మీరు మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. తర్వాతొచ్చేసి ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి కరెక్ట్‌గా. మీరు మార్కింగ్ ఎటు వేసాము అని అటు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఎక్కువ పట్టుకుంటాం, తక్కువ పట్టుకుంటాం కదా! అందుకననమాట. సో, కరెక్ట్‌గా మీకు ఆర్మ్ లూజు ఆది బ్లౌజ్‌లు ఎక్కడుంటే అక్కడ తీసేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏమన్నా పోగులు అవన్నీ ఎక్కడైనా కనిపిస్తే కటింగ్ చేసేసుకొని నీట్‌గా పెట్టుకోండి. అసలు చూసారా ఎంత స్ట్రెయిట్‌గా వచ్చేసిందో? ఎప్పుడన్నా సరే మీరు ఆది బ్లౌజ్ నుంచి ఆర్మ్ లూజ్ మాత్రమే కొలుచుకోవాలండి. కటింగ్‌లో మార్కింగ్ వేసాం కదా అని చెప్పేసి వెళ్తే మాత్రం మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైనా ఖర్చు ఎక్కువ, తక్కువ పెట్టుకున్నా కూడా మనకి ప్రాబ్లమ్ అవుతదనమాట. అందుకనే. సో, మొత్తానికి 3 స్టిచ్‌లు వేసేయండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చేస్తుందో స్టిచ్ అనేది తిన్నగా అలా రావాలండి ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి. ఇలాగా. ఇక్కడ కట్ చేసేయండి. తర్వాత ఇలాగా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఎగస్ట్రున్న క్లాత్‌ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. అంతే చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో? రెండో సైడ్ కూడా అంతే. సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో? తర్వాత వచ్చేసి రెండోది. రెండోది కూడా హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకుని ఇక రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు
మనం తీసుకున్న ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ వేసేసాం కదా, అది తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొలత బ్లౌజ్ అవసరం లేదు. ఇలాగ స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అంతే. తర్వాత వచ్చేసి నడుము లూజు. నడుము లూజు దగ్గరికి పట్టేసుకుని ఎక్కడైతే మనం ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ వేసామో అక్కడికి స్టిచ్ వేసేయాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత స్టార్టింగ్ ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసి పక్కన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. తర్వాత ఇంకొక స్టిచ్. 3 చాలండి, ఇంకెక్కువ వేయకండి. అంతకంటే ఎక్కువ లావు అవ్వరు. మహా అంటే ఇంకోటి వేయాలి అంతే తప్ప ఇంక అంత అస్సలు వేయకూడదు. ఫిట్టింగ్ అనేది బాగా రాదు. ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తామంటే సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీరు కూడా నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఫాలో అయ్యారంటే చంక దగ్గర పట్టేయటాలు, ముడతలు రావటాలు అవి ఏమీ ఉండదండి. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఏదైనా మీకు కావాలనిపిస్తే ఒకసారి క్రాస్ చెక్ చేయండి, ప్రతిదీ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.